హరీష్ రావు గారు పార్టీలో రెండవ స్థానంలో ఉన్నారని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా అండి. ఎలా ఎలా అంటే నా వ్యక్తిగత అభిప్రాయము ప్లస్ తెలంగాణ ప్రజల అభిప్రాయం. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా ఓవరాల్ తెలంగాణ తిరుగుతుంటాను, నా కాన్స్టిట్యున్సీ కాకుండా. తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే స్పందన చూసినాను. అది హరీష్ రావు గారి వ్యక్తిగత ఇమేజ్, అది పార్టీకి దానికి సంబంధం లేదు. అది హరీష్ రావు గారి యొక్క వ్యక్తిగత ఇమేజ్తో ప్రజల నుంచి వస్తున్న స్పందన అనుకోవచ్చు. కానీ దాన్ని పార్టీకి ఎలా ఆపాదిస్తారు మీరు? మీరు అడిగేది కరెక్టే నాగరాజు గారు. ఏ తెలంగాణ ప్రజలైతే వ్యక్తిగత ఇమేజ్ అది హరీష్ రావు గారిది, వ్యక్తిగత ఇమేజ్ ఉంటేనే హరీష్ రావు గారు నెంబర్ 2 ఉన్నారు. రేపు ఏదైనా స్థానంలో ఉండాలనుకుంటే హరీష్ రావు గారే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారా ఏంటండి? మీరేం కోరుకుంటున్నారా? నేను హరీష్ రావు గారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ మరిది గారు అంటే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది మీ సోదరుడు కేటీఆర్ గారు కాదంటారా? డెఫినెట్గా అండి, నా అభిప్రాయం. మొన్నటి వరకు మీ బాబాయ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అంటే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇక ఆయన రాజీనామా చేసి కేటీఆర్ గారిని సీఎం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాదనలు కూడా బలంగానే వినిపించి తెలంగాణలో ఆ విషయంలోనే కేటీఆర్ గారిని ఎక్కువ ఫోకస్ చేస్తూ మేనల్లుడు హరీష్ రావు గారిని నిర్లక్ష్యం చేస్తున్నారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు సైతం మేనమామ మీద కొద్దిగా కినుక వహించారు అన్నది తెలంగాణలో ఎవరిని అడిగినా వినిపించే సమాధానం. దీన్ని మీరు కాదంటారా? హరీష్ రావును నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీరే చెప్పారు. అందరు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు వినికిడి అని. అందరితో పాటు తెలంగాణ ప్రజల నేను ఒక వ్యక్తిని, నాకు కూడా వినిపిస్తూ ఉంది. అలాంటప్పుడు మీరు రెండవ స్థానంలో ఉన్నారు అని ఎలా అనుకుంటారు మీరు? హరీష్కున్న ఇమేజ్ను, ఆయన పనిచేసే తీరును బట్టి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారండి. కల్వకుంట్ల రమ్యారావు గారికి వ్యక్తిగత ఇమేజ్ ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో ఆమె మోనోపోలీ కాదు, ఓన్లీ స్పోక్స్ పర్సన్ మాత్రమే, అంతే. కల్వకుంట్ల రమ్యారావు గారికి ఇమేజ్ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీలో ఆమె పెద్ద స్థానంలో ఉన్నట్లు కాదు కదా. అలాగే హరీష్ రావు గారికి ఇమేజ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో తన స్థానం ఏంటి? నాగరాజు గారు, మీరు అన్నారు కల్వకుంట్ల రమ్యారావు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, పెద్ద స్థానం లేదు, అది కల్వకుంట్ల రమ్యారావు ఇమేజ్ అని అంటున్నారు. తప్పండి. నేను ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు కానివ్వండి, ఇప్పటి వరకు కానివ్వండి, ఎప్పుడు కూడా కల్వకుంట్ల రమ్యారావు అని చెప్పుకోలేదు. నా భర్త ఇంటి పేరు రేగులపాటి రమ్యారావు. నన్ను ఏ ప్రెస్లో అయినా ఎక్కడైనా రేగులపాటి రమ్యారావు అనే నేను చెప్పుకుంటా, వాళ్ళు కూడా అట్లనే రాస్తారు. మీరు ఇప్పుడు కల్వకుంట్ల రేగులపాటి అండి. డెఫినెట్గా. కారణం మన తెలంగాణ సాంప్రదాయంలో ఒకసారి మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి పోయినాక భర్త ఇంటి పేరును గౌరవించే సాంప్రదాయం ఉంది కాబట్టి నేను దాన్ని గౌరవిస్తా కాబట్టి రేగులపాటి రమ్యారావు.